ఆరోగ్యవంతుడు అవ్వాలి. ఈయన అన్నాడు కదా మళ్ళీ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడిన తల్లి చెల్లికి పరివర్తన చెందాలి. ముందు నేను అనవసరంగా మాట్లాడానే, చంద్రబాబు నాయుడు గారు భార్య నాకు తల్లితో సమానం, ఎంత తప్పుడు మాటలు మాట్లాడాను, లోకేష్ గురించి మాట్లాడానే ఇవన్నీ పరివర్తన చెందాలి. దేవుడు ఇప్పుడు ఆయన పరివర్తన చెందే అవకాశం ఇచ్చాడు. అరే బాబు నీ ప్రాణం 2 నిమిషాలు రా, గుటక్కు అంటే పోతుంది, ఆడెవడో ఒకడు ఏడ్చి పోయి వేస్తాడు. కానీ నిజంగా ఆయన బతికితే దేవుడు పరివర్తనకి ఇచ్చినట్టు 100% చెప్తున్నాను. నాకేమి ఎందుకు సార్, పాపం ఆయన భార్య బిడ్డలు ఉంటారు, పొడాలని మరణించాలని కోరుకున్నాను. ఆయన ఏ రోజైనా ఒక మంచి మాట మాట్లాడా? ఎదుటి వారిని ప్రేమించి ఎవరిని ప్రేమించాడు ఆయన? ఆడెవుడు ఈడెవుడు ఆడెవుడు బొచ్చుగా ఇదే భాష. కనీసం దేవుళ్ళైనా ఆంజనేయ స్వామి విగ్రహం ఇరిగిందయ్యా అని విలేకరు అడిగితే, వెండి విగ్రహం 6 లక్షలు అయితే పడేస్తే వస్తుంది. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు ఆరోగ్యం బాగలేదంటే రాష్ట్రం అంతా శోకసంద్రమై కన్నీరు మోరుస్తాడు. వై నాట్? నేను ఈరోజు చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఇదే జగన్మోహన్ రెడ్డి నాన్నగారు చనిపోయినాడు అని ముఖ్యమంత్రి అంటూనే మొత్తం ఆల్ పార్టీస్, అంటే ఒక లీడర్, ఒక మంచి లీడర్ను కోల్పోయినామని అన్ని పార్టీలు అన్ని కుటుంబాల్లో బాధపడ్డారు కదా సార్. నేను ఆయన వేరే ఎగ్జాంపుల్ చెప్తే ఆయనకి ఎక్కకపోవచ్చు, బాధపడ్డారు కదా. మరి అది అలాంటి రాజకీయం కావాలి అంటే ఒకవేళ మరణంలో కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆయన ఉండాలి, కావాలని కోరుకోవాలి. నీ పరిస్థితి ఎక్కడ? నువ్వు వచ్చిన పార్టీ ఏది? నీకు భిక్ష పెట్టిన పార్టీ ఏది? నువ్వు పెరిగిన పార్టీ ఏది? నిన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు ఎవరు? తల్లే కదా సార్ పార్టీ అంటే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనందరం మన పార్టీ మనం పింగేసే కొద్దీ పార్టీ తల్లి లాంటిది అంటాం కదా. మరి తల్లి మాట్లాడినట్టే కదా నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడి. నాకు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంశీ గురించి వాళ్ళందరి గురించి మాట్లాడుకోవాలన్నా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా. ఆయన త్వరగా కోలుకోవాలి. బట్ 100% పరివర్తన చెందాలి. అనవసరంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నోటికి ఎంత వస్తే అన్న సార్, మాట్లాడిన ప్రతి నోరు మూతపడుతోంది. కావాలంటే చూసుకోండి, ఇది ఎక్కడ కక్షపూరితం కాదు. వేలెత్తి చూపిన ప్రతి చెయ్యి ముడుచుకుపోయింది. అనవసరంగా ఇంట్లో వాళ్ళను మాట్లాడిన ప్రతి నోరు మూతపడిపోయి హాస్పిటల్ చేస్తాను. ఇందాక సాగర్ గారు అన్నారు కర్మ సిద్ధాంతం అంటే అంత పెద్ద అంత డెప్త్ నేను మాట్లాడను, కానీ 100% చూస్తారు సార్ ప్రజలు. మరి ఎందుకు ఆయనకు బాగలేదంటే ప్రజలందరూ ఎందుకు లేదు, ఎందుకు ఆ డిస్కషన్? ఓకే, నువ్వు నీ పార్టీని మాట్లాడుకోవడమో, నీ నాయకుడిని డిఫెండ్ చేసుకోవడమో, జగన్మోహన్ రెడ్డిని గొప్పవడం చెప్పుకోవడం, నీ కార్యకర్తలకు ఉత్సాహమైన ప్రసంగం ఇచ్చుకోవడమో చేయొచ్చు. అంతా కూడా ఇప్పుడు 151 మంది చేయలేదు కదా. నెక్స్ట్ రెండోది సార్, ఒక నిమిషం లెట్ మీ. రెండోది, ఈయన లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఈయన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చినారు సార్ అక్కడికి? 2014లో పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడాడు? తర్వాత ఏం మాట్లాడినాడు? ఇప్పుడే నీళ్లు పురుడు పోసుకున్న పార్టీ ఇది. ఇప్పుడు నడకలేస్తూ ఈ ప్రక్షాళన అంటే క్షేత్రస్థాయిలో కమిటీలు వేసెక్తలకి ఇప్పుడు పోటీ చేయలేము. నాకున్నటువంటి ఈ రాజకీయ నాలెడ్జ్కి పైన ఒక గొప్ప వ్యక్తి, మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి గాను, ఇక్కడ విజన్ అంటే ఫ్యూచర్ ఈ రోజు గురించి కాకుండా రేపు ఆంధ్రప్రదేశ్ ఏంది, రేపు మొన్నాడు మన బిడ్డల పరిస్థితి ఏంది అని ఆలోచించేటటువంటి ఒక బలమైన నాయకుడు గురించి నేను మద్దతు ఇస్తున్నాను బేషరతుగా. దట్ మీన్స్ నాకు ఏమి పదవద్దు, ఒక ఎమ్మెల్సీ వద్దు, కేంద్రంలో నేను చేసిన దానికి ఒకటి వద్దు, తీసుకోలా. నేను నిలబడి పోటీ చేసినప్పుడే మళ్ళీ ఆయన పోటీ చేసినాడు, దాన్ని తీసుకొచ్చి ఆయన అప్పుడు ఏమి ఇచ్చాడు, ఆయన కథ ఏందో చూపించాడు కదా సార్. ఏం చూపించాలి? ఆయన ఏందో చూపించాడు కదా. భారతదేశంలోనే లేదంటే ప్రపంచంలో రాజకీయ పార్టీల్లో చెప్పి తొక్కిన మగాడు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి పేరెత్తి నీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, మీ జగన్మోహన్ రెడ్డికి చావు ఉంటే, మీ జగన్మోహన్ రెడ్డికి సత్తా ఉంటే, ఈ 3 పదాలు ఆయన వాడినాడు. సత్తా ఆయనకి లేవని, సత్తా ఉంటే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నేను. దమ్ముంటే మీ నాయకుడితో రేపు పవన్ కళ్యాణ్ గారిని, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని సీట్లకు తొక్కుతాను, ఓడిస్తానని దమ్ముంటే ప్రకటన చేయించండి మీరు. ఓకే.
చేపించండి. చెప్పి చేపించిన మగాడు మనగాడు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, 151 సీట్లు ఈ రోజు ఉన్నాయి. 15 లోపల పడిపోతాయి. ఈ రోజు రాసుకోండి అని ప్రెస్ మీట్ లో చెప్పిన వ్యక్తి. ఓకే. మరి నేను అనేది అంటే మాట్లాడు, ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు? నేను అదే చెప్తున్నా, నా నాయకుడు నా ఇస్తాను, పార్టీ గురించి కూడా లక్ష్మణ్ చెప్తున్నా వెయిట్. గొప్పగా గర్వంగా. మేము ఎదుటి వారి చెడు కోరుకోం సార్. ఓకే ఎప్పుడైనా ఎదుటి వారు మారాలని ఓకే బాలకోటి గారు, వాళ్ళ విచక్షణ. ఏ రోజు జనసేన నాయకులు గాని జనసేన గాని పర్సనల్ గా ఎదుటి వ్యక్తుల గురించి సాక్షాత్తు వైసీపీ నాయకులు మా నాయకుడు ఫ్యామిలీ వాళ్ళని చేసినా మాకు అందరినీ పిలిపించి అధికార ప్రతినిధులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మనకు అక్క చెల్లెళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తల్లి అయితే మనకు తల్లే. మీరు దయచేసి వాళ్ళ బాటలో వెళ్ళొద్దు అని చెప్పినటువంటి మహనీయుడు సార్ పవన్ ఓకే కళ్యాణ్. బాలకోటి గారు, ఆయన మాట్లాడుతున్నాడు. వర్మ గారు చెప్పండి. బాలకోటి గారు ఏంటి, ఎవరండి ఆ మంత్రి గారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కౌన్సిల్లో మంత్రిని తన్నారు అని ఈయన ఇప్పుడు అంటారేంటి? నిజమేనా? మీకేమన్నా తెలిసిందా న్యూస్? వర్మ గారు, గత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మంత్రిని ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ గారు చూస్తూ ఉండగా తన్నారు అంటున్నారు, అంటే ఉతికారు. మంచి శుభవార్త చెప్పారు. ఇది కనుక ముందు తెలిస్తే ఇలాంటి చాక్లెట్లు చాలా తినేవాళ్ళం మేము. నిజానికి లోకేష్ గారు ఇప్పటికైతే సార్ బాలకోట గారు, లోకేష్ గారు ఎప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు? పేరు లోకేష్ గారు ఎప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు చెప్పండి? ఆయన వైసీపీ అప్పుడు ఎమ్మెల్సీనే కదా. 2014లో అయినప్పుడు ఎమ్మెల్సీ అన్నది వెంటనే అయిపోదు కదా. లేదులే వీళ్ళు మంత్రి సార్ వర్మ గారు 2019లో ఆయన ఎమ్మెల్సీ అక్కడ 2014 2019లో ఎమ్మెల్సీ అయినా ఆయనకు ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్సీనో చెప్పండి సార్. లోకేష్ గారు ఎన్నేళ్ళు ఎమ్మెల్సీ, ఎప్పుడు ఎలక్ట్ అయినారు? ఈయన గెలిచినా కూడా అప్పుడు సర్టన్ పీరియడ్ వరకు ఆయన ఉన్నాడు.